హలో అందరికీ వెల్కమ్ టు సుజాత శంకర్ వ్లాగ్స్. వరలక్ష్మి వ్రతము ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట. అంటే నేను బయట కొన్ని ఇంట్లో పనులు చూసుకొని పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని దేవుడి పటాలు అవన్నీ క్లీన్ చేసుకొని ఎక్కడెక్కడ సర్ది నేను మళ్ళీ బయటికి పోయి వచ్చేసరికి ఈవినింగ్ 5 అయ్యింది. 5 కరెక్ట్ మేము ఇంట్లోకి అడుగు పెట్టిన కొద్దిసేపటికే ఇంకా వాయినాలు ఇవ్వడానికి మేము కొన్ని సామాన్లు అవి తెచ్చుకుందాం అనేసరికి వర్షం పడింది. నైట్ వరకు ఇంకా వర్షం పడుతూనే ఉంది. నైట్ అంతా 9:30కి కొంచెం తగ్గింది. వర్షం తగ్గిన తర్వాత అప్పుడు నేను మా పాప పోయి ఇంకా బ్యాంగిల్స్ నేను వేసుకోవడానికి, పాప వేసుకోవడానికి, వాయినం ఇవ్వడానికి ఇట్లా చాలా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం. ఆ తర్వాత ఇంకా బ్లౌజ్ పీసెస్ ఈసారి కలంకారీవి తీసుకున్నా. ఇంకా పసుపు కుంకుమ, మళ్ళీ వక్కలు ఇవన్నీ చాలా తీసుకున్నాం. ఇంకా రిటర్న్ గిఫ్ట్లు కూడా ప్లాన్ చేసినాం, కానీ అవి తీసుకోవడానికి అప్పటికే చాలా లేట్ అయ్యింది. ఇంకా ఇప్పుడు ముద్దులే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేయొచ్చులే అని చెప్పి ఇంకా గిఫ్ట్లు ఏమీ తీసుకోలేదు. అప్పటికే 10:30 అయిపోయింది. అందుకని ఇంకా ఈసారి ఏం తీసుకోలేదన్నమాట రిటర్న్ గిఫ్ట్స్. ఇంకా ఇది నెక్స్ట్ డే వ్లాగ్, అంటే వరలక్ష్మి వ్రతం రోజు అనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచి ముందు రోజు వర్షం పడింది కాబట్టి ఏం పనులన్నీ ఆగిపోయినవి. ఇంకా పొద్దున్నే లేచి క్లీనింగ్ అంటే బయట బండలు కడిగి స్టెప్స్ కడుక్కొని బయట అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ వచ్చి లోపలంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి చాలా లేట్ అయ్యింది. ఇంకా నేను ఎంతో తొందరగా చేసుకోవాలి అనుకున్నా, 10 వరకే కంప్లీట్ చేసుకోవాలి అనుకున్నా, కానీ కుదరలేదు. నేను ఇంకా అది ఫ్రెష్ అయ్యి ఒక 5 ప్రసాదాలు మాత్రమే చేసిన, ఎందుకంటే మేము మళ్ళీ నల్గొండకు పోవాలి కాబట్టి అందుకని కొన్ని ప్రసాదాలు మాత్రమే చేసిన. ఇక్కడ మా అమ్మాయి ఏం చేస్తుందంటే దేవుడి పటాలకి అవి ఫ్లవర్స్ అట్లా పెడుతుంటే ఉండట్లేవు అని అంటే మా అమ్మాయి స్టిక్కర్ పెట్టి ఆ ఫ్లవర్స్ అట్లా పెట్టింది. ఇంకా మా అమ్మాయి కొంచెం హెల్ప్ చేసింది కాబట్టి నాకు తొందరగా పని అయిపోయింది. నేను ఇక్కడ పూజ చేసుకుంటుంటే మా అమ్మాయి అక్కడ వాయినాలు నేను ఎట్లయితే చెప్పినో అట్లా రెడీ చేసి పెట్టింది వాయినాలన్నీ. ఇంకా నేను పూజ అయిపోగానే అందరికీ ఒక 5గురికి మాత్రమే ఇచ్చిన. ఇక్కడ వాళ్ళందరినీ పిలిచి వచ్చేసరికి మా అమ్మాయి ఇవన్నీ రెడీ చేసి పెట్టింది. ఇంకా నాకు వాయినాలు ఇవ్వడము ఈజీగా అయిపోయింది. ఇది 3వసారి అనమాట నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవడము. ఫస్ట్ టైము చేసుకున్నప్పుడు అంటే నేను ఫస్ట్ టైం అనుకోలేదు నేను ఎప్పుడు చేసుకుంటా అని. మా ఫ్రెండ్ ఒకసారి ఫోన్ చేసినప్పుడు వరలక్ష్మి వ్రతం గురించి మాట్లాడుకుంటూ ఉంటే నేను ఇట్లా 5 రకాల ప్రసాదాలు ఎప్పుడైనా ఇట్లా చేసుకుంటా, అన్నీ చేసుకుంటా, కానీ ఏం చేయను అని అంటే మా ఫ్రెండ్ ఉండి నువ్వు అన్నీ చేసినప్పుడు ఇంకేముంది, ఒక కలసం పెట్టి వాయినం ఒకటే కదా నువ్వు ఇచ్చేది, అవి కూడా చేసుకో బాగుంటుంది అని చెప్పి మా ఫ్రెండ్ అన్నది. ఇంకా నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతము ఈరోజు చెప్పింది. నేను ఇంకా అప్పటి ఈవినింగ్ 4 o'clock చెప్పింది. అప్పటికప్పటికి ఇంకా అనుకొని నేను ఎమ్మటే పోయి శారీస్ తీసుకొచ్చి ఇంకా ఏమేమైతే కావాలో వరలక్ష్మి వ్రతానికి అవన్నీ తీసుకొచ్చుకొని ఫస్ట్ టైం చేసుకున్నా. మళ్ళీ సెకండ్ టైం కూడా ఒక 5గురికి మాత్రమే ఇచ్చిన. ఫస్ట్ టైం ఎక్కువ మందికి ఇచ్చిన, సెకండ్ టైము ఒక 5గురికి. ఎందుకంటే మేము అప్పుడు నెక్స్ట్ డే మా మరిది వాళ్ళది గృహప్రవేశం ఉండే. ఇక్కడ చేసుకొని నేను వరలక్ష్మి వ్రతం చేసుకొని మళ్ళీ అక్కడికి పోవాలి కాబట్టి లేట్ అయిద్దని ఒక 5గురికి మాత్రమే ఇచ్చినప్పుడు ఈసారి కూడా నల్గొండకు పోవాలి. కాకపోతే ఇక్కడ ఒక 5గురికి ఇచ్చిన, నల్గొండలో ఒక 4గురికి, మొత్తం కలిపి 9 మంది. తర్వాత కన్నె ముత్తైదులు అంటారు కదా, చిన్నపిల్లలకి ఒక 3గురికి ఇచ్చిన, మొత్తం కలిపి 11 మంది అట్లా అయిపోయి. ఈసారి మాత్రం వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగింది. ఎందుకంటే ఇంకా నేను అవి వెండి పువ్వులు ఇవి కూడా కొనుక్కున్నా. మా అమ్మ డబ్బులు ఇచ్చింది, ఆ డబ్బులతోటి వెండి పువ్వులు అవి కొనుక్కున్నా. ఇంతకుముందుకు నేను 2 సార్లు చేసుకున్నప్పుడు పూజ గదిలో చేసుకున్నా. కాకపోతే అప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇరుకుగా ఉండి ఫ్రీగా చేసుకోలేకపోయినా, అందుకని హాల్లో పెట్టుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఇయర్ అమ్మవారి ఫేస్ అవి కొనుక్కొచ్చుకొని కొంచెం ఇంకా గ్రాండ్గా మంచిగా చేద్దాము అనుకుంటున్నా. అమ్మవారి దయ నా మీద ఎప్పటికీ ఉండి నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా చేసుకునేలాగా దీవిస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం బాగా చేసుకుందాము అని అనుకుంటున్నా, కానీ చూడాలి మరి.
నేను సిల్వర్ పీటలు ఉంటాయి కదా, అవి కుకట్పల్లి నుంచి వస్తూ ఉంటే దారి రోడ్ సైడులో అమ్ముతున్నారు. కాకపోతే అవి తీసుకుందామంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది, అటు సైడ్ పోవడానికి వీల్లేదు. సరే ట్రాఫిక్ లేని దగ్గర ఉంటాయేమో తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా అవి ఎక్కడ కనిపించలేదు మాకు. మళ్ళీ ఇంకా తర్వాత ఎక్కడైనా తెచ్చుకుందామంటే వర్షం స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కడ పోలేము. ఇంకా నెక్స్ట్ ఇయర్ కన్నా ప్లాన్ చేయాలి, తీసుకుందాం అనుకుంటున్నా. అది కూడా ఇంతటితో నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది. ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ యాడ్ చేస్తా, చూడండి. నా వాయనం తీసుకుంటుంది వరలక్ష్మి. వరలక్ష్మి ఇస్తేనమ్మ వాయనం ఇస్తేనమ్మ వాయనం ఇస్తేనమ్మ వాయనం. నా వాయనం తీసుకుంటుంది ఎవరు? వరలక్ష్మి దేవినే అని చెప్పాలి. లక్ష్మీదేవి నేను అనుకున్న పనులన్నీ నెక్స్ట్ ఇయర్ వల్ల బాగుందా? ఇస్తేనమ్మ వాయనం ఇస్తేనమ్మ వాయనం ఇస్తేనమ్మ వాయనం. నా వాయనం తీసుకుంటుంది ఎవరు? ఇస్తేనమ్మ వాయనం ఇస్తేనమ్మ వాయనం ఇస్తేనమ్మ వాయనం. నా వాయనం తీసుకుంటుంది ఎవరు? ఇస్తేనమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మా. ఇస్తేనమ్మ వాయనం ఇస్తేనమ్మ వాయనం అంతలే. వాయనం తీసుకుంటుంది ఎవరు? అన్నవా తల్లి.
ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం వాయనం తీసుకుంటుంది ఎవరు కింద పెట్టుకుంటారు అట్లా కింద పెట్టుకుంటాం నా వాయనం తీసుకుంటుంది ఎవరు లక్ష్మీదేవి నా వాయనం తీసుకుంటుంది ఎవరు లక్ష్మీదేవి ఇంతే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.